నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాస్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. ఇది వినండి, ఈ గుడ్డి గొర్రెలు ఎవరైతే ఉన్నారో, ఎవడైతే పనిగట్టుని ప్రచారం చేస్తున్నారో, వీడియో రికార్డింగ్ జరుగుతూ ఉండగా పోస్ట్ మార్టం చేశారు. మీకు డౌట్స్ ఉంటే ఈ పోస్ట్ మార్టం వీడియో రికార్డింగ్ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేయొచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన వివరాలు తప్పు అనుకుంటే మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయొచ్చు. ఇప్పటికీ ఆయన తాగినటువంటి వివరాలు లభ్యమవుతాయి. ఒక 6 నెలల లోపు చేసినా కూడా తెలుస్తాయని విన్నాను నేను. అందుకే హర్షకుమార్ కూడా నేను అవసరం రీపోస్ట్ మార్టం చేపిస్తా అన్నాడు కదా, 6 నెలల లోపు నేను చేపిస్తా అన్నాడు కదా. దమ్ముంటే హర్షకుమార్కి నిజాయితీ ఉంటే ఈ సోషల్ మీడియాలో వాగటం కాకుండా ప్రవీణ్ బాడీని తీసి రీపోస్ట్ మార్టం చేయించి ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్ తప్పు అని చెప్పి రుజువు చేయాలి. ఒకవేళ రుజువు చేయలేకపోతే ఏం చేస్తాడు ఈయన? కనపడకుండా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోతాడా? దేశద్రోహం కదా ఇది. దేశంలో మత కలహాలు పెట్టి విధ్వంసం చేయాలని కుట్ర కదా. కాబట్టి నేను దేశద్రోహానికి పాల్పడ్డాను కాబట్టి నాకు ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్ చేసుకుని ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి. చేస్తాడు అలాగా? ఎవడైతే వాడు, ఆ కేఏ పాల్ కానీ, ఈ నత్తిపొగడి గడి కానీ, ఇంకెవడైతే వాగుతున్నాడో వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఐజీ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన వివరాలన్నీ కూడా తప్పు అని మీరు రుజువు చేసే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఎంత ప్రయత్నం చేస్తారో అంత చేయండి. చేయలేకపోతే ఏం చేస్తారో చెప్పండి. మీరు నిజంగా చేయగలిగారు అనుకోండి, ప్రభుత్వం పడిపోద్ది. పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేశారో వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఇంత జరిగిద్ది. చేయండి దమ్ముంటే. చెత్త నా కొడకల్లారా, భూమికి భారవరా మీరు. మీలాంటి వాళ్ళు ఎక్కువైపోయినప్పుడే భూమాత మొత్తుకునేది భూభారం పెరిగిపోయిందని చెప్పి. అప్పుడే భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఏ సునామీకి కూడా కొట్టుకోలేదారు మీరు, దరిద్ర నా కొడకలారా. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్స్ కూడా అబద్ధం చెప్తున్నారా? వాళ్ళకేంటి అవసరం? అందులో కొంతమంది క్రిస్టియన్ వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి విన్నాను నేను. ఆ రోజు జాన్ వెస్లీ మాట్లాడాడు కదా, ట్రాన్స్పరెంట్గా జరగాలి పోస్ట్ మార్టం అనేది అని. ఆయన అడిగిన దానికి యాక్సెప్ట్ చేశారని కూడా చెప్పాడు. మేము ట్రాన్స్పరెంట్గా ఏదైతే డిమాండ్స్ చేసామో ఆ డిమాండ్స్కి అనుగుణంగానే ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ని పెట్టారు అని జాన్ వెస్లీ కూడా ఆ రోజు చెప్పాడుగా. వీడియో రికార్డింగ్ చేయాలన్నాడు. ఇవన్నీ వీళ్ళు ఎంత పారదర్శకంగా ఉండాలో అంత పారదర్శకంగా ఉండి, అంటే ఇంకా చెప్పాలంటే చాలా ఓవర్గా అవసరమైన దానికంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఈ నా కొడుకులు ఎంత రచ్చ చేస్తున్నారు కాబట్టి పాయింట్ టు పాయింట్ అనాలిసిస్ చేసి ప్రతి ఆధారాన్ని సమీకరించుకుని ఇన్ని వివరాలు కళ్ళ ముందు పెడితే ఇవన్నీ నమ్మరంట. ఈ చెత్త నా కొడుకులంట ఎక్కడో ఇజ్రాయేల్లో ఎవరో చచ్చిపోతే మన కోసం చచ్చిపోయాడని చెప్పి వీడు ప్రచారం చేస్తే మనం నమ్మాలంట. ఈ గలీజ్ నా కొడుకులు చెప్తున్నారు. మరి ఓ పని చేయండి రా, ఇప్పుడు యేసు పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకురండి, పాపుల కోసం చచ్చిపోయాడని చెప్పి చూపించండి, సీసీ ఫుటేజ్లు చూపించండి, పాపుల కోసం చచ్చిపోయినట్టుగా. ఆయన చచ్చిపోతే మనకు రక్షణ వచ్చింది అనే దానికి ఎవిడెన్స్లు చూపించండి. ఎలాంటి ఎవిడెన్స్లు లేకుండా వీళ్ళు చెప్పే ఈ గుడ్డి నమ్మకాలు, కట్టుకథలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం కళ్ళు మూసుకుని నమ్మేయాలంట. కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతుంటే ఇవి మాత్రం నమ్మరం. మేము నమ్మం, మేము గొర్రెలం. సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే, శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల డైడ్ డ్యూ టు ఇంజరీ సస్టైన్డ్ ఇన్ ద సెల్ఫ్ రోడ్ యాక్సిడెంట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇథాల్ ఆల్కహాల్ కన్సంప్షన్. సుమారుగా 100 మంది సాక్షులను విచారించారు. 400 సీసీటీవీని పరిశీలించి 40 సీసీటీవీల ఫుటేజ్ని తీసుకొచ్చారు. ఇంతమంది డాక్టర్లు, అక్కడ ఒక చోట అంబులెన్స్ కూడా వచ్చిందంట అతనికి ట్రీట్మెంట్ చేయడానికి. ఆ వివరాలు వాళ్ళతో కూడా మాట్లాడారు. పెట్రోల్ బంకులతో మాట్లాడారు. అక్కడ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడారు. అక్కడ ప్రత్యక్షంగా ఉన్న సాక్షులతో మాట్లాడారు. ఈ జర్నీలో ప్రవీణ్ ఎవరెవరికి ఫోన్ చేశాడో వాళ్ళతో మాట్లాడారు. ఎందుకోసం వెళ్తున్నాడో, ఎవరికి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాడో వాళ్ళ దగ్గర నుంచి వివరాలు తీసుకున్నారు. ఒక 15 రోజుల పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో పదుల సంఖ్యలో ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కొన్ని వింగ్స్ ఉంటాయి కదా ఇన్వెస్టిగేషన్ కోసం, వీళ్ళందరూ పదుల సంఖ్యలో 15 రోజుల పాటు కష్టపడి ఎవిడెన్స్ అన్నీ తీసుకొచ్చి అన్నీ కూడా ఎంత చూపించగలరో అంత చూపించారు. ఇప్పటికీ కూడా కొంతమంది మేము ఒప్పుకోం ఏదో జరిగింది అనే నా కొడుకులు ఉన్నారంటే, ఈ చెత్త నా కొడుకులకి అసలు ఈ భూమి మీద, ఈ భారతదేశంలో ఉండే అర్హత ఉందా వీళ్ళకి?
వీళ్ళని అసలు ఈ మానవ సమాజంలో ఉంచవచ్చు. మానవ సమాజంలో తిరగడానికి వీళ్ళకి అర్హత ఉందా? ఇప్పుడు చెడిపోయిన భాగాన్ని, క్యాన్సర్ అయిన భాగాన్ని తీసేస్తారు, రిమూవ్ చేసేస్తారు. ఎందుకంటే మొత్తం చెడిపోతుంది కదా. ఈ చెత్తనా కొడుకులు ఉంటే మొత్తం అంతా పొల్యూట్ చేసేస్తారు. దయచేసి భారతదేశాన్ని పంపించేయండి. భారతదేశాన్ని ప్రమాదం వీళ్ళు. వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు, అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. బుల్లెట్ మీద ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు అనే దానికి కూడా ఒక రీజన్ కనుక్కున్నారు ఆయన. ఇక్కడ కాలేజ్ నిర్మాణం ఏదో చేయాలనుకుంటున్నాడు, ఆ బుల్లెట్ అక్కడ పెట్టేస్తే ఇక్కడికి వచ్చినప్పుడల్లా లోకల్గా దాని మీద తిరగచ్చు అనే ఉద్దేశంతో దాన్ని అక్కడ పెడదామని చెప్పి ఆయన తీసుకొచ్చాడంట. అయితే ఈ విషయం ఆ ఫ్రెండ్ తన స్నేహితుడికి ఎవరికో చెప్తే, నువ్వు కావాలంటే ఆ బుల్లెట్ని ట్రైన్లో పార్సిల్ చేయి, నువ్వు మాత్రం వేసుకెళ్ళకు అని చెప్పి ఆయన ఒక సలహా చెప్పినా కూడా నేను తీసుకోలేదు. చెప్పా కదా, ఈయనకు ఒక అబ్నార్మల్ మెంటాలిటీ ఉంటుందని చెప్పి ఎవరు చెప్పిన సలహాలు కూడా తీసుకోడు. ఇప్పుడు ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా, అంటే ఆ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో, బాబు నువ్వు ఇక్కడ జర్నీ చేసే పరిస్థితుల్లో లేవు, నువ్వు రెస్ట్ తీసుకోమంటే వెళ్ళా నేను బాగానే ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే అంబులెన్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి, నువ్వు జర్నీ చేయకూడదని చెప్పినా అవసరం లేదు, వెళ్ళిపోతాను, ఏం పర్లేదని వెళ్ళిపోయాడు. అంటే ఎవరు ఆయనకి సలహాలు చెప్పినా గైడ్ చేసినా కూడా ఆయన తీసుకునే మెంటాలిటీ కాదు ఆయన. ఆయన మొండిగా ఆయన కావాలనుకుని చేసుకుంటూ పోతాడు. నెక్స్ట్ మీకు ఇందాకే చెప్పాను నేను, క్రైమ్ సీన్ అబ్జర్వేషను ఎఫ్ఎస్ఎల్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి ఈ రోడ్ కండిషన్ని, యాక్సిడెంట్ అయిన స్పాట్ కండిషన్ని వారు ఎగ్జామిన్ చేశారు. మీరు క్లియర్గా చూడొచ్చు ఫిజికల్ కండిషను. అక్కడ కంకర్ రాళ్ళు, క్రష్ స్టోన్ వేశారు అక్కడ. అంటే ఈ బెరూన్ మీద, రోడ్ సైడ్ బెరూన్ మీద మట్టి కాకుండా ఈ కంకర్ రాళ్ళు ఉండడం, ఈ కంకర్ రాళ్ళు ఉండడానికి వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద యాక్సిడెంట్. అంటే అక్కడ రోడ్డు అన్నటువంటి పరిస్థితుల్లో ఒక నార్మల్గా ఉన్న వ్యక్తి 70 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్ళినా కూడా స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటిది ఆయన తాగి ఉన్నాడు. చూడండి, ఎవరికైనా అక్కడ వేగంగా వస్తున్నప్పుడు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇది కూడా ఈ కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణమైందని వాళ్ళ ఒపీనియన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. తర్వాత ఈ కారు గుంత కూడా చూస్తే 7 ఫీట్ ఆల్మోస్ట్, పైనుంచి చూస్తే 7 అడుగులు ఉంది. అది ఒక అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ మనిషి పడిపోయిన తర్వాత ఆ మోటార్ సైకిల్ అర్ధచంద్రాకారంలో ఇలా ట్రావెల్ చేసి ఎగిరెళ్ళి వారి మీద పడడానికి అవకాశం ఉంది అని వారు ఒపీనియన్ ఇచ్చారు. బండి ఎందుకు స్కిడ్ అయింది, పడిపోయిన తర్వాత అతని మీద ఎందుకు పడింది అనే దానికి కూడా రీజన్స్ విశ్లేషణ చేస్తున్నారు. స్కిడ్ అవ్వడానికి అక్కడ రోడ్డు మీద పోసినటువంటి ఆ గులకరాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి జారడానికి అవకాశం ఉంది. పడిన తర్వాత అక్కడ అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి రాళ్లతో ఏర్పాటు చేసినటువంటి గోడ లాంటిది ఏదో ఉంది, దాన్ని గుద్దుకుంది వెళ్ళి. దాన్ని గుద్దుకోవడం వల్ల ఎగిరి ఇతని మీద పడింది. ఈయన ఆ పడిపోయినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫేస్ కూడా అక్కడ ఈ వర్షపు నీళ్ళు పోవడానికి పెద్ద పెద్ద రాళ్లతో కట్టారు కదా గోడ లాంటిది, వాటిల్లో దేనికన్నా గుద్దుకుని ఉండొచ్చు. అందుకే హెల్మెట్ ఉన్న ప్రాంతంలో కాకుండా ఎదురుగా ఉన్నటువంటి ఆ పెదాల మీద దెబ్బ తగిలింది. ఆ గుద్దుకుని కింద పడిపోయినప్పుడు ఆ బండి కూడా ఎగిరి ఈయన మీద పడి ఉండొచ్చు అని అక్కడ విశ్లేషణ చేసినటువంటి నిపుణులు ఇచ్చినటువంటి సమాధానం. కండిషన్ ఆఫ్ ద రోడ్ కూడా మోటార్ సైకిల్ ఎందుకు పైన పడింది, వారి మీద పడింది అంటే వచ్చిన తర్వాత జారారు, పడిపోయారు. ఆ కండిషన్ ఇట్లా కారు షేప్లో ఉండడం వల్ల మోటార్ సైకిల్ ఎగిరి వారి మీద పడింది. అది మనకి ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఒపీనియన్. సోషల్ మీడియాలో చాలా మంది హత్య అని చెప్పి సోషల్ మీడియా చాలా యాక్టివ్ చేస్తారు. ఆ టైప్ ఆధారాలు ఉండడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆయనకి ఏమైనా శత్రువులు? ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు మేము ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది 2 వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. 14 రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. చాలామందికి నోటీసులు ఇచ్చాము, వచ్చారు. అడుగుతుంటే ఏం చెప్తున్నారు, సార్ మాకేం తెలుసు సార్, జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు. ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆవేశ చేశారనేది వాళ్ళకి తెలియాలి. కొంతమందిని మిస్గైడ్ చేసి హిందువుల మీదకు ఉసిగొల్పే ప్రయత్నాలు కనపడుతున్నాయి కాబట్టి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైన రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని, కమ్యూనల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం, దాదాపు 2 వీక్స్ టైం ఇచ్చాం. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాము. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి. ఈ హర్ష కుమారు
ఇక నాకు ఊడేదేమీ లేదు, కనీసం ఈ రాద్ధాంతంలో ఏదో ఒక విధంగా తలపెట్టి గోక్కుంటే కొంతమందైనా నాకు సపోర్ట్ చేయకపోతారా అనే ఉద్దేశంతో మళ్ళీ మొదలుపెట్టినట్టున్నాడు. మరి హర్షకుమార్ విషయంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అనేది చూద్దాం. అలాగే ఒక బొకడాగాడు అక్కడెక్కడ అమెరికాలో కూర్చుని నేను ఇక్కడ దూరంగా ఉన్నాను కాబట్టి నన్ను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయటం, నాకు నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, అంటే ఇమీడియట్గా అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని పిలిపించినట్టుగా నన్ను పిలిపించలేరు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడవచ్చు అని చెప్పి ఒకటి రెచ్చిపోతున్నాడు. అక్కడ కాస్త శ్రద్ధ పెట్టి లీగల్గా వాడిని అక్కడి నుంచి అక్కడికి పిలిపించి వాడికి చేయవలసిన మర్యాదలు కూడా పోలీసులు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రత్యేకంగా ఈ విషయంలో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.